హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఈజీ అండ్ టేస్టీ తందూరి చికెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను. రొటీన్గా చికెన్ కర్రీ ఏం చేసుకుందాం, కొంచెం వెరైటీగా చేసుకుందాం అని అనుకున్నప్పుడు ఇలా మనము ఈ తందూరి చికెన్ మసాలాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే తందూరి మసాలా కోసం 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీరా, అలాగే కొన్ని మిరియాలు, చెక్క, లవంగం, అలాగే విత్తనాలు తీసేసినటువంటి ఎండుమిర్చి వేసి మనం పౌడర్ చేసుకోవాలి. ఇంకా బాగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ తీసుకొని అందులోకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం టర్మరిక్, అలాగే ఇందులోకి కొద్దిగా కారం, మీరు స్పైస్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మీరు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఈ 3 వేసుకున్న తర్వాత మనము చికెన్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. నీట్గా మనము ముక్కలంతకి ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనకు చేతులు మండకుండా ఉండేందుకు కారం కలుపుతున్నాం కాబట్టి ఇట్లా గ్లౌజ్ ఏమైనా వేసుకొని కలుపుకుంటే బెటర్గా ఉంటుంది. యాక్చువల్లీ మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా తందూరి మసాలాని, ఆ మసాలా మిక్చర్ని, ఆ పౌడర్ని మనము 200 గ్రామ్స్ కర్డ్ తీసుకొని అందులోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదే అన్నమాట, ఇంకా ఇదే తందూరి మసాలా రెడీ అయిపోయింది. మనం ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ ఏం యాడ్ చేయట్లేదు. మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్లోకి ఈ కర్డ్ని వేసేసి బాగా మళ్ళీ చికెన్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఏదైనా గ్లౌజ్ అలా వేసుకొని కలుపుకుంటే మనకు చేతులు అవి మండకుండా ఉంటాయి. కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, సో వారి కోసం నేను ముందుగానే చెప్తున్నాను. సో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి, గార్లిక్ క్లవ్స్ని. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కానీ మళ్ళీ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. సో మనం ప్రాసెస్లో ఎక్కడ సాల్ట్ యూజ్ చేయలేదు. ఇప్పుడే సాల్ట్ నేను యాడ్ చేశాను. మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ ఏం యాడ్ చేయలేదు, నేను ఇందాక మీకు చూపించినవి మాత్రమే యాడ్ చేశాను. దీంతో ఇంకా మనము చికెన్ని కుక్ చేయొచ్చు అన్నమాట చాలా ఈజీగా. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఇట్లా మీరు చెక్ చేసుకొని మీకు సాల్ట్ ఇది సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయింది. ఒకసారి బాగా కలిపేసుకొని మీరు సాల్ట్ అది ఏమైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను 1 మీడియం సైజ్డ్ టమాటాని ఇట్లా స్లైసెస్ లాగా స్మాల్ స్లైసెస్ లాగా చేసుకున్నాను. సో అది కూడా యాడ్ చేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ తందూర్ చికెన్ అని చెప్పాను కదా, చికెన్కి ఆ స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ కోల్ని బర్న్ చేస్తున్నాను. అండ్ నేను చెప్పిన ప్రకారము చికెన్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. సో ఇట్లా బౌల్లోకి నేను కోల్ తీసుకొని దాని మీద ఇట్లా గీ యాడ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మన ఎంతో యమ్మీ అండ్ టేస్ట్ అయినటువంటి తందూర్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.